వాలంటీర్ల జీతం 5,000 నుంచి 10,000కు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వాలంటీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దీప్తి డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు ఇంటితో పాటు అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలిపితే ఉద్యమాన్ని పోలీసులతో అణిచివేస్తున్నారని మండిపడ్డారు. మహిళలంటే తనకు విపరీతమైన గౌరవం ఉందని చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమైపోయారని ప్రశ్నించారు. వాలంటీర్ల డిమాండ్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. సచివాలయ సాక్షిగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వాలంటరీ వ్యవస్థ లేదంటూ కూడా ప్రకటించారు. మంత్రి వ్యాఖ్యల మీద మనతో మాట్లాడడానికి వాలంటరీ వ్యవస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీప్తి గారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు మీరు వాలంటరీ వ్యవస్థ కోసం మీరు పోరాటం చేస్తున్నారు, మంత్రి ఏమో అసలు వాలంటరీ వ్యవస్థ అనేది లేదని ఆయన చెప్తున్నారు. మంత్రి మాటలు ఏ విధంగా చూస్తారు మీరు? సార్ నమస్తే సార్, నా పేరు దీప్తి, ఏపీ ప్రజాగ్రామ్ వార్డ్ వాలంటీర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిని. అయితే గత 5 సంవత్సరాలుగా మేము వాలంటీర్గా చేసామండి. జగన్ గారు వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. ఇంతవరకు మన రాష్ట్రంలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో వాలంటీర్స్ కోసం చాలా గొప్పగా చెప్పుకున్నారు. కరోనా టైంలో అవనివ్వండి, ఎప్పుడు అవనివ్వండి, ఎక్కడ చూసినా వాలంటీర్ పేరు తప్ప ఇంకొకటి రాలేదు. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రోజుకి వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన హామీలే వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారండి. ఉగాది రోజున, క్రిందటి సంవత్సరం ఉగాది రోజున ఒక్కసారి మన చంద్రబాబు నాయుడు గారు వీడియో చూస్తే వాలంటీర్ వ్యవస్థను తీయం, మేము మా ప్రభుత్వం వచ్చినా సరే మిమ్మల్ని ఉంచుతాం, మీకు 10,000 జీతం చేస్తాం, ఇదే వాలంటీర్ని కొనసాగిస్తాం అన్నారు. మరి ఆ మాటలన్నీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాయో మాకైతే తెలియదు. గద్దెకి కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఎక్కడున్నారు, అతను ఎక్కడున్నారో కూడా మాకు తెలియదు. ఈ రోజు వరకును కనీసం వాలంటీర్ల కోసం ఇంత రచ్చ జరిగింది నిన్న క్యాబినెట్లో, కనీసం ఒక్క విషయం కూడా అతను తిరిగి మాట్లాడలేకపోయారు. అంటే మేము హామీలు ఇచ్చాం కదా, మేనిఫెస్టోలో కూడా మేము రాసాం కదా వాలంటీర్స్ కోసం అని అతను ఆలోచించలేదు. బాలవీరాంజనేయులు గారు, అయ్యా బాలవీరాంజనేయులు గారు జీవో లేదని సాకు చెప్తున్నారు. మీరు ఒక్కసారి ఆగస్టు 9వ తేదీ వీడియో, మీరు ప్రెస్ మీట్ ఇచ్చిన వీడియో చూసుకోండి. అందులో జీవో లేదన్న విషయం మీరే మాకు చెప్పారు. అంతవరకు మాకు కూడా తెలియదు. జీవో లేదు కానీ గత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది, కానీ మేమైతే ఈ జీవోని కొనసాగిస్తాం, వాళ్ళు మోసం చేసినా మేమైతే ఆపం, మిమ్మల్ని ఉంచుతామని మీరే అన్నారు. మరి ఈరోజు ఆ జీవో కొనసాగించడానికి ఏమైందండి? అయినా 10,000 జీతం పెంచుతామన్నప్పుడు ఈ జీవో అనేది పనికిరాదు. కొత్త జీవో ఖచ్చితంగా రావాలి. కొత్త జీవో ఇచ్చే మాత్రమే మళ్ళీ 10,000 జీతం పెంచాలి. మరి మీరు 10,000 జీతం పెంచుతానన్నప్పుడు జీవో ఇవ్వండి. ఏం గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వలేదా? అప్పుడు అతను కొత్తగా జీవోలు తీసుకురాదు, మీరు ఇప్పుడు జీవో తీసుకొచ్చి ఇవ్వండి. ఈ 2,60,000 మంది రోడ్డుని పడిపోయారండి ఈరోజు. మాకేటి కర్మ, ఆడవాళ్ళందరూ నడి రోడ్డు మీద కూర్చుంటున్నాము. ఇదే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అనకూడదు, మహిళలు అంటే చాలా విలువ ఉంది, మేము మహిళా లోకానికి ఆదర్శం, మేము ఎవరిని కూడా కించపరచం అన్నారు. ఈరోజు మహిళలు 1,00,000 మంది రోడ్డు ఎక్కుతున్నారు. అందరికీ 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లేని లైఫ్ అయిపోయిందండి. ఇంకోటి కూడా బాలవీరాంజనేయులు గారు అన్నారు, పుట్టే పిల్లలకంటే పేరు ఎలా పెడతామంటున్నారు. గడికో సాగు చెప్తున్నారండి. సాగు అంతా చెప్పే బదులు వైసీపీ కార్యకర్తలు మేము తీసుకోమని అనొచ్చు కదా. ఒక్క మాటతో తేలిపోయిన దానికి గడికి ఒక సాకు చెప్పుకొని కూర్చున్నారు. వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు 4 పార్టీలో కలుపుకోవడానికి అయితే ఉంటుంది. వాలంటీర్గా వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన మేము వాళ్ళు పనికి రాకుండా పోయాం. ఈరోజు గత ఉగాదికి తాము అడగకుండానే చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థ ఉంటుందని, మీ జీతాన్ని 5,000 నుంచి 10,000 వరకు పెంచుతామని ఒక హామీ ఇచ్చారని, మళ్ళీ మరొక 10-20 రోజుల్లో ఉగాది రాబోతుందని, ఆ ఉగాది కల్లా చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన ప్రకటన వాలంటరీ వ్యవస్థ మీద చేయాలని, లేదంటే చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని, అలాగే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.